నియోజకవర్గంలోకి జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు కదా, అది అధికారంలోకి వస్తే బాగుండేది అంటారు, రాకపోతే బాగుండేది? ఎప్పుడు ఒక్కడ ఎదురు చూస్తున్నాం, ఈ 4 ఏళ్ళు ఎప్పుడు కలితే చూస్తున్నాం, బాగుండేది ఏంది ఆయన కూడా చూస్తున్నాం. అదేయ్యా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు పెట్టారు కదా, అవన్నీ మీ ఇంటింటికి రాలేదంటారా? అప్పుడు వచ్చినాయి, జగన్ గారు ఉన్నప్పుడు వచ్చినాయి, ఇవన్నీ పోయినాయి. ఎందుకంటారంటే ప్రభుత్వం వాళ్ళేందుగా, అసలు వీళ్ళు గెలిస్తేగా, వీళ్ళు గెలవాల ఈవీఎంలు తెంగి గెలిచారు. వాళ్ళు గెలిచిన వాళ్ళు కాదు, గెలిస్తే భయపడేవాళ్ళు. వాళ్ళు గెలిస్తే భయపడేవాళ్ళు. ఎట్లా అంటే ప్రజలు నాకు ఓటేసారు, నేను పని చేయకపోతే ఏదో ఒకటి అంటారు అని దడిచేవాళ్ళు. వాళ్ళు గెలిస్తేగా ఈవీఎంలు తెంగి గెలిచామని పుట్టించారయ్యా. మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలయ్యా. సంక్రాంతి పండుగ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు తిరుగుతాం, మేము ఊరకాయని తిరుగుతాం, ఆయన అమ్మటే ఊరకాయని తిరుగుతాం. ఆయన గెలిస్తే మమ్మల్ని బతికిస్తాడు, మా పిల్లలు బతుకుతారు. ఎవరికైనా డబ్బులు పడుతున్నాయా చదువుకునే పిల్లలకి? అమ్మఒడి ఎడిపోయిందో పోయింది. బస్సులో యాత్ర అన్నారు, ఏది బస్సు యాత్ర?